అది మారుమూల ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్, కానీ అక్కడ రేవ్ పార్టీ జరుగుతుంది. పెద్ద పెద్ద నగరాలకే పరిమిత రేవ్ పార్టీ ఓ పల్లె జరగడమా అని ఆశ్చర్యపోతున్నారు. మీరు వింటున్న నిజం. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ చిందలేస్తున్న వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? వాట్స్ ది స్టోరీ? ఇక్కడ పరుగులు పెడుతున్న వారంతా అప్పటిదాకా రేవ్ పార్టీలో చిందులేశారు, ఆడి పాడారు. ఒళ్ళు తెలియకుండా మత్తులో మునిగిపోయారు. అంతా బాగుంటే రాత్రంతా ఎంజాయ్ చేసేవారే. కానీ పోలీసులు వీరి జల్సాకు బ్రేక్ వేశారు. రేవ్ పార్టీ చేసుకుంటున్న వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నెడమర్రు మండలం పత్తేపురం శివారులో ఉన్న ఆముదాలపల్లి చినమూర్తిరాజు గెస్ట్ హౌస్ లో ఈ తతంగం జరిగింది. రేవ్ పార్టీ పేరుతో యూత్ అంతా ఒక్కచోట చేరి చిందేశారు. కాస్మోపాలిటన్ సిటీలు, నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీని వీరు పల్లెబాట పట్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గెస్ట్ హౌస్ పై దాడి చేశారు. 10 మంది యువతులు, 16 మంది యువకులను అరెస్టు చేశారు. పోలీసులు గెస్ట్ హౌస్ కు వెళ్లేసరికే వారంతా ఫుల్ జోష్లో ఉన్నారు. కొందరికి ఒంటిపై స్పృహ కూడా లేనంతగా మద్యం మత్తులో చిత్తయ్యారు. అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు అంటూ స్టెప్పులతో కుమ్మేస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గెస్ట్ హౌస్ లో మద్యం సీసాలు, కండోమ్స్ ఎక్కడికక్కడ చిందరవందరగా పడున్నట్లు పోలీసులు చెప్పారు. రేవ్ పార్టీలో పాల్గొన్న యువతులను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ప్రాంత ధనికులు రప్పించారు. 3 గంటల ప్రాంతంలో అది మన నెడమర్రు మండలం పత్తేపురం గ్రామ శివారు ఆముదాలపల్లి గ్రామంలో చింతలపాటి చినమూర్తిరాజు గారికి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ చెరువుల మధ్య ఆ గెస్ట్ హౌస్ లో మన పాలకొల్లు, భీమవరం, ఈ చుట్టుపక్కల యువకులతో చేరి సుమారు ఒక 15-16 మంది అక్కడ రేవ్ పార్టీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారనే సమాచారం రావడంతో దానిపై గణపురం సిఐ గారు, గణపురం ఎస్ఐ గారు, మరియు నెడమర్రు ఎస్ఐ గారు వారి సిబ్బంది దాడి చేసి అందులో సుమారు ఒక 10 మంది యువతుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బళ్ళ హేమ అనే అమ్మాయి ఈ ఆర్గనైజింగ్ చేసినట్టుగా కూడా తెలిసింది. మిగిలిన 9 మంది యువతులు కూడా అక్కడ వృత్తిగా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 10 మందిని అదుపులో తీసుకున్నాం. ఇందులో హేమ అనే ఆవిడ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. మిగిలిన 9 మంది వ్యక్తులను కూడా స్వధారంకి తరలించడం జరుగుతుంది. ఈ దాడిలో పట్టుబడిన వారంతా వివిధ ప్లేసులకు చెందిన వారున్నారు. ఒకే వర్గానికి చెందినవారో, స్నేహితులో కాదు, ఏదో సందర్భంతో నిర్వహించింది కూడా కాదు. అంటే రేవ్ పార్టీని బిజినెస్ గా మార్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీక్రెట్ గా యువతకు సమాచారం ఇచ్చి నిర్వాహకులు రేవ్ పార్టీ జరుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం ఇదేదో వ్యాపారంలా కనిపిస్తా ఉంది నాకైతే. దాని మీద కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేస్తాం. ఎంతో ఏదో ఒక అకేషన్ కు సంబంధించి పెట్టుకున్న పార్టీలా లేదు. కేవలం ఒక కులానికి సంబంధించో, లేకపోతే ఒక వర్గానికి సంబంధించో, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించో ఈ కార్యక్రమం జరిగినట్టుగా అనిపించట్లేదు. ఇది చూస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వీళ్ళు ఆకర్షించి ఒక చోట పెట్టి ఏదో కమర్షియల్ పర్పస్ లో కనపడతా ఉంది. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిని పోలీసులు నెడమర్రు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే స్థానిక నేతల ఒత్తిడితో కొందరిని రాత్రికి రాత్రే విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో ఉన్న ధనికులను స్టేషన్ నుంచి తప్పించి వేరే వారిని అక్కడ ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.